ఇక ఉపాధి కోసం కువైట్కు వలస వెళ్లి ఇబ్బందులు పడుతున్న మహిళను స్వస్థలానికి తీసుకురావాలని ఆమె బంధువులు వేడుకుంటున్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో వినతి పత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలానికి చెందిన నిర్మల అనే మహిళ 4 నెలల కిందట ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. అయితే అక్కడ ఏజెంట్ మోసం చేయడంతో ఇబ్బందులు పడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలాగైనా నిర్మలను స్వస్థలానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. స్థానిక ఎస్పీ, సచివాలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. పంపించింది సార్, నాకు ఇంట్లో బాగాలేదు, నాకు చాలా నీరసం ఉంది, దయచేసి నేను పంపించింది సార్. ఇంకా సార్ మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం. అయితే మేము 4 నెలల క్రితం మా ఆవిడని మస్కట్ పంపిస్తే అక్కడ వాతావరణం బాగాలేదు, అక్కడ తిరుగుడు పడింది, ఆవిడకి హెల్త్ ఇష్యూస్ వచ్చింది, అన్నీ జరిగితే రప్పీమని మేము ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ కూడా పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఏజెంట్లు ఏమన్నారంటే అటే పక్కన ఒక ఏజెంట్ ఉన్నాడు, వాడి కాంట్రాక్ట్లో లేడు, అక్కడ ఆవిడని పెట్టేసి అటు పారిపోయాడని సమాచారం. ఇది అన్ని కోణాల్లో మళ్ళీ అటు పక్కన ఎస్పీ ఆఫీస్కి వచ్చింది, ఎస్పీ ఆఫీస్ నుంచి సిఏ గారి ఆఫీస్కి, సిఏ గారి నుంచి ఎస్ఐగా ఉండి పోలీస్ స్టేషన్ వరకు కూడా వచ్చింది. కానీ ఏ విధంగా కేసు స్టడీ అవ్వట్లేదు. ఇది దయచేసి లోకేష్ బాబు గారు పట్టించుకొని మాకు ఏమన్నా సాయం చేస్తారని కోరుతున్నామని. లేదండి, నెలకోసారి ఇస్తున్నారు, 10 రోజులకు ఒకసారి, 7 రోజులు ఇస్తలేదు ఫోన్. ఆవిడకి హెల్త్ బాగోలేదు, అసలు ఆవిడని కొట్టేస్తున్నారు, భోజనం కూడా సరిగ్గా పెడతలేదు. ఆవిడ దెబ్బలు భరించలేక చాలా ఇబ్బందిగా ఉంది. అదిగాక ట్యాబ్లెట్ ఆవిడ వేసుకున్న మెడిసిన్ కూడా అయిపోయిందండి, అన్ని విధాలకు ఇబ్బంది పడిపోతుంది. ఇంకేం లేదండి, 30 వేలు ఇస్తే ఆ మనిషిని పంపుతా ఉన్నారు, మనిషి వస్తా ఉన్నారు, అది కూడా లేదండి, దానికి కూడా సమాచారం లేదు. అక్కడ ఆఫీస్ వాళ్ళు అడిగారండి, అక్కడ అది 2 లక్షలు అడిగారండి, 2 లక్షలు అడిగితే ఇవ్వలేమన్నాం, 50,000 అంతా కడతాం.